హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యారెట్తో ఖీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఈ క్యారెట్ ఖీర్ చాలా మంచిదండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, బాగా తింటారు. ఇప్పుడు మనం 50 గ్రాముల సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటర్ పోసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1/4 కిలో వరకు క్యారెట్ని ఇలా సన్నగా తురుముకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్స్ వరకు ఘీని యాడ్ చేసుకొని జీడిపప్పు బాదం పప్పులను ఫ్రై చేయాలి. జీడిపప్పు బాదం పప్పు మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకుందాం. అదే గిన్నెలో 1/2 లీటర్ పాలను పోసుకుందాం. చిక్కటి గేదె పాలైతే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఆ పాలల్లో వేసేద్దాం. కలుపుతూ ఒక 10 మినిట్స్ పాటు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అలా పెద్దవిగా వస్తే ఉడికినట్టు. ఇప్పుడు తురుక్కున్న క్యారెట్ని వేసేద్దాం. క్యారెట్ని కూడా కలిపి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. క్యారెట్ కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం మిల్క్ మేడ్ని వేసుకుందాం. మిల్క్ మేడ్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. మిల్క్ మేడ్ వేసాం కదా, షుగర్ తక్కువే పడుతుంది. షుగర్కి బదులు బెల్లాన్ని కూడా వాడచ్చు. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటే ఈ ఖీర్ బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇలాచీలను కూడా వేసుకుందాం. ఇలాచీ వేసాం కదా, ఒకసారి ఫ్లేవర్ మొత్తం పట్టేదాకా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్లను వేసేద్దాం. అంతేనండి, క్యారెట్ ఖీర్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇలా కనుక చేసి మీ పిల్లలకి పెట్టారంటే ఇష్టంగా తింటారండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.